సో రంజిత్ ఏబీవీపీ చాలా కట్టడి కార్యకర్త. సో నాకు వరంగల్ నుంచి పరిచయం. వరంగల్ కేఈలో కూడా గతంలో పోలీసు సంబంధించినటువంటి దెబ్బల విషయంలో కూడా పెద్దగా గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి దమనకాండ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయింది. సో ప్రస్తుతం విద్యార్థి సంబంధించిన సమస్యల మీద పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేస్తున్నారు. సో ప్రస్తుతం ఒకసారి రంజిత్ ఇంట్రడక్షన్ చెప్పి ఏబీపీలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అంటే ఏ పొజిషన్లో ఉన్నారు? నా పేరు మాచర్ల రాంబాబు అన్న, ఏబీపీ స్టేట్ సెక్రటరీ. సారీ రాంబాబు, నేను రంజిత్ అనుకుంటా. సారీ స్టేట్ సెక్రటరీ. అంటే ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ పథకం ఉంది అన్న. అవును, మొన్నటి మనం హైకోర్టు ఇంటర్ ఆర్డర్ చూసినాం. అవును అవును. ఏమని చెప్పింది, కొంచెం మాకు శాలరీస్ ఇవ్వడానికి మాకు డబ్బులు ఇబ్బంది అవుతుంది, కాలేజీలు నడపలేకపోతున్నాం అని చెప్పేసి కొన్ని కాలేజీల హైకోర్టును ఆశ్రయించినప్పుడు 2-3 సార్లు గవర్నమెంట్ ని ఫీ రియంబర్స్మెంట్ పథకం మీద మీ వైఖరి ఏందో తెలియాలని చెప్పేసి 2-3 సార్లు గౌరవ హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగినప్పుడు కూడా కౌంటర్ ఫైల్ చేయలేదు. ఆ ఫైల్ చేయకపోవడం మూలంగా ఏమైందంటే 26-27 అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి విద్యార్థుల దగ్గర నుంచి మీరు ఫీజు వసూలు చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఈ 30వ తారీఖు వరకు కౌంటర్ కనుక గవర్నమెంట్ ఫైల్ చేయకపోతే ఖచ్చితంగా మీరు వసూలు చేసుకోవచ్చు అని ఇచ్చింది. అంటే దీనిలో ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయాలంటే దానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు, దీన్ని ఎత్తేయాలని చెప్పేసి అంటున్నది. ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ పేద విద్యార్థులకు అసలు ఈ రియంబర్స్మెంట్ అందకుండా చేస్తుంది. ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిళ్ళు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు, అసలు ఇంజనీరింగ్ అంటే తెలియని వాళ్ళకు, మెడిసిన్ అంటే తెలియని వాళ్ళకు, లా అంటే తెలియని వాళ్ళకు, మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలకు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా తీర్చిదిద్దింది ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకము. దీన్ని మేమే తీసుకొచ్చినాం కాబట్టి దీన్ని నాశనం చేస్తున్నాడు. బర్రెలు కాసుకోమంటాడు, గొర్రెలు కాసుకోమంటాడు, చేపలు పట్టుకోమంటాడు, చెప్పులు కుట్టుకోమంటాడు. మేము వచ్చిన తర్వాత దీనిలో బకాయిలు మొత్తం చెల్లిస్తాం, గ్రీన్ ఛానల్ పెట్టి నెల నెల వాళ్ళకు అంటే ఈ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించుకుంటూ వస్తామని చెప్పిండు. కానీ తీరా అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2.5 ఏళ్ళు 3 ఏళ్ల వైపు వెళ్తున్నాం. ఇప్పటివరకు 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇది మొత్తం 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది మొన్న. దాని ఎంత 3% కాదు. సంవత్సరానికి మనకు అంటే అవసరమయ్యే బడ్జెట్ ఎంత అంటే 2,500 కోట్లు, అంటే 0.7%. దీనిలో ఏం కుట్ర దాగున్నాయంటే ఇప్పుడు పిల్లలకు గనక ఒకవేళ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిందనుకో, దీనిలో ఏం కమిషన్ వస్తుంది? 30% కమిషన్ నడుస్తుంది కదా. కొత్త కొత్త పథకాలు లేకపోతే ఏమైనా కన్స్ట్రక్షన్ సంబంధించినయో, మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన కాంట్రాక్ట్ లో కూడా వీళ్ళు కమిషన్ల కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మంత్రుల మధ్యనే సిమెంట్ ఫ్యాక్టరీలలో దానిలో వాటాల కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. పేద విద్యార్థులకు ఇస్తే వీళ్ళకి ఏమొస్తుంది? రాదు. కాబట్టి ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయడం కోసము కాలేజీలతోని అక్కడ కేసులు వేయించి వీళ్ళు కౌంటర్ ఫైల్ దాఖలు చేయకుండా రేపు పొద్దున ఏమంటారు, అరే కోర్టే ఇచ్చింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పడం కోసమే ఇదంతా డ్రామా ఆడుతున్నారు. సర్టిఫికెట్లు తీసుకోలేక, ఫీజులు కట్టలేక, హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఎగ్జామ్ రాయలేక, మొన్న శ్రీ హిందూ కాలేజ్ షేరిగూడల దళిత విద్యార్థి వాళ్ళ ఇంట్లో ఒకటే కుమారుడు, ఆయన చదువుకుంటే ఉద్యోగం చేస్తే వాళ్ళ కుటుంబానికి భరోసాగా నిలబడతాయని చెప్పేసి ఆయన చదువుకుంటున్నాడు అక్కడ. అలాంటి విద్యార్థికి ఏంటి నువ్వు ఫీజు కట్టలేదు, నీకు హాల్ టికెట్ ఇవ్వమని 2-3 రోజులు తిప్పించుకుంటే అవమాన భారంతో ఇంటికి పోయి అమ్మా నాన్న కనీసం చెప్పకుండా హ్యాంగ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మహత్యకి కారణం ఎవరు? అది ప్రణీత్ ఆత్మహత్య కాదు, ఈ ప్రభుత్వము స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి హత్యగా ఏబీవీపీ ఆరోపిస్తున్నది. ఇలాంటి వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి గిగ్ వర్కర్లుగా మారుతున్నారన్న, చదువులు మానేసి కూలీలుగా మారుతున్నారు. ఆడపిల్లలు మళ్ళీ కూలీలుగా మారుతున్నారు. ఇలాంటి దుర్భరమైన స్థితి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మొన్న ఏమన్నాడు, ఈ కాలేజీలన్నీ కూడా బంధువు పోయినప్పుడు ఇంత ఫీజులా మాకు కళ్ళు బయర్లు అమ్ముతున్నాయి, ఒక్కడన్నా ఉద్యోగాలు ఇప్పిస్తుర్రా, ఒక్కడన్నా పాఠాలు చెప్తున్నారా, ఒక్క కాలేజ్ అన్నా చక్కదనంగా ఉన్నదా, ఏఐసిటి రూల్స్ పాటిస్తున్నాయా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మొన్న వాళ్ళ టీఏఎఫ్ఆర్సీ ఇక ఫీజులు పెంచుకోవచ్చు అంటే 63 కాలేజీలకు ఫీజులు పెంచిండు, 30 నుంచి 35% ఫీజులు పెంచిండు. మరి దీని వెనుక ఉన్నటువంటి తతంగం ఏంది? మరి ఈయనకు మళ్ళా ఎవరైనా ఆయన దోస్తులు వచ్చి కమిషన్లు ఇచ్చి కోట్లు మారుతూనే కదా. అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు నీకు పైసలు ఇస్తే అది ఓకే, లేకపోతే పేద విద్యార్థులకైతేనో ఇది నడవది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ప్రైవేట్ కాలేజీలు మాకు బకాయిలు ఉన్నాయి, మాకు ఇవి ఇచ్చేయండి అని చెప్పి పోతే ఏం కాదు. కానీ 2008లో ఏవైతే జీవోలు ఇచ్చిర్రో, 2008లో జీవో నెంబర్ 50
జీవో నెంబర్ 102, జీవో నెంబర్ 66. ఇవేంటంటే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు, మైనార్టీలకు ఈ జీవుల ద్వారా ఎవరి దగ్గర నుండి మీరు ఫీజు వసూలు చేయొద్దు, గవర్నమెంటే మీకు ఫీజు కడతాయని చెప్పేసి ఇచ్చినటువంటి జీవోలు. ఇవి రాజ్యాంగ విరుద్ధం, వీటిని కొట్టేయాలి, అట్లయితేనే మేము ఫీజు వసూలు చేసుకోగలుగుతాం అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు పోయినాయి. అంటే దీని వెనక ఎవరు ఉన్నారు అన్నట్టు, దీని వెనక ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా. అంటే దీన్ని ఎత్తేస్తే ఇప్పుడు పిల్లల కంటే ఇవ్వడానికి లేదని చెప్పేసి నువ్వు అంటున్నావు. దేనికి? పోయినోడు అప్పులు చేసిపోయిండు, ఈ పథకాలే మేము చేస్తున్నామని చెప్పడు. నువ్వు ఏ పథకానికి డబ్బులు ఇచ్చినావు మాకు అర్థమైతే లేదు. ఏ పథకానికి? ఇప్పుడు ఆర్టీసీకి డబ్బులు కట్టినావు నువ్వు, ఉచిత విద్యుత్ ఇస్తా అంటున్నావు, డబ్బులు కట్టినావు నువ్వు, దేనికైనా పెండింగ్ పెట్టబడుతుంది. మరి 3 లక్షల కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి? అటు యూనివర్సిటీల పరిస్థితి చూస్తున్నామో, రిక్రూట్మెంట్ కాదు, డెవలప్మెంట్ కాదు. మా కాకతీయ యూనివర్సిటీకి 400 కోట్ల బడ్జెట్ ఉన్నదన్న, దానికి ఇచ్చే బ్లాక్ గ్రాంట్ ఎంత తెలుసా? 120 కోట్ల రూపాయలు. అంటే మిగతా 280 కోట్ల రూపాయలు పిల్లల దగ్గర వసూలు చేస్తే, నేను చదువుకుంటూ గవర్నమెంట్ దానిలో లక్షల మందితో పోటీ పడి గవర్నమెంట్ దానిలో సీట్లు తెచ్చుకున్న తర్వాత నేను చదువుకుంటూ దానిలో ఫీజులు కడుతున్నా అంటే అది గవర్నమెంట్ యూనివర్సిటీ ఎట్లయితుంది? దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీ లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిచేటువంటి యూనివర్సిటీ అనాలి కదా. ఇట్లా విద్యార్థులను దగా చేస్తూ ఆయన విద్యాశాఖ మంత్రి ఉండి విద్యార్థులకు కనీసం ఈ రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ చేయకపోతే దీని పరిస్థితి అంతా మేము అర్థం చేసుకోవాలన్నా. ఈ రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రం లోపల 14 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 14 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడతారు. చాలా మంది మొన్న విద్యాశాఖ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటిది? దీన్ని ఎత్తేయాలి, ఇది అంటే మిస్యూజ్ అవుతున్నాయి ఫండ్స్ అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఉచిత పథకం అన్నట్టుగా చెప్తున్నారు. 14 లక్షల మందిలో కనీసం ఒక 2 లక్షల మంది అంటే వాళ్ళు ఉద్యోగాలకు పోయినా 2 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. 2 లక్షల కుటుంబాలు బాగుపడితే రేపు పొద్దుగల వీళ్ళు కట్టేటువంటి పన్నులతోని గవర్నమెంట్కే కదా ఆదాయం వచ్చేది. వీళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే గవర్నమెంట్కే కదా ఆదాయం వచ్చేది. ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకం అనేది ఉచిత పథకం కాదు. దయచేసి మేధావులందరూ కూడా గమనించాలి. విద్యార్థులను మానవ వనరులుగా అభివృద్ధి చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి పథకం. ఈ రియంబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న వాళ్ళందరూ కూడా దేశ విదేశాలలో స్థిరపడి వాళ్ళ కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా నిలబెట్టిర్రు, పేరు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు పేద పిల్లగానికి నేను మొదటి తరం వ్యక్తిని చదువుకుంటున్నాను. నాకు ఈ రియంబర్స్మెంట్ లేకపోతే నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను. పిహెచ్డి చేసేవన్నా కాదు. మా కుటుంబంలో ఎట్లా వెలుగులు నిండుతాయి? ఇప్పుడు మొన్నటికి మొన్న అండ్ కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 60% స్కాలర్షిప్ నిధులను ఇస్తాయన్న. దానికి 40% మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎస్టీ విద్యార్థులకు 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం మూలంగా 205 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి. నీ 60 కోట్లు నువ్వు కట్టపోతే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి, కానీ నువ్వు ఆక్స్ఫర్డ్ లో ఇంకెక్కడ చదువుకోవడానికి గవర్నమెంట్ నుంచి పైసలు కట్టుకోవాల్సి వస్తుంది. నీ మనవన్ని తీసుకుపోయి అక్కడ మెస్సీతో ఫోటోలు దిగి ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు అవసరం వస్తాయి. అందల భావాలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అందల భావాల పోటీలు పెడితే దేనికంటే మన రాష్ట్రం గురించి ప్రపంచానికి చూపెట్టడానికి అంటే 100 కోట్లు ఖర్చు పెడతాయి. మరి పిల్లగాళ్ళు ఎస్టీ పిల్లగాళ్ళు తండాల నుంచి గూడాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. 63 కోట్లు 68 కోట్లు ఇవ్వని ప్రభుత్వం దగ్గర 205 కోట్లు నువ్వు అటు పోగొడుతుంది. ఇలాంటి కేసీఆర్ అప్పుడు ఇదే జరిగింది. కేసీఆర్ అప్పుడు ఇదే ఇప్పుడు అంటే ఇదంతా ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే ఒక భారీ కుట్ర జరుగుతున్నది అర్థమవుతుంది. ఎత్తేస్తారన్నా, ఎత్తేయడానికే ఉన్నారు. అందుకోసమే మా ఏబీవీపీ ఆధ్వర్యంలో 30వ తారీఖు వరకు విడతల వారీగా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. మెయిన్ గా తల్లిదండ్రులకు, సామాజికవేత్తలకు, మేధావులకు ఒకటే విజ్ఞప్తి అండి. తల్లిదండ్రులు స్పందించాలి. మనకు ఎరువులు లేకపోతే మనం రోడ్ల మీదకి వస్తాము, మాట్లాడుతున్నాం. మొన్న ఇరాన్ తర్వాత అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో గ్యాస్ కొరత వస్తే ఇక్కడ గ్యాస్ బండల గురించి మనం మాట్లాడినాం. అదేవిధంగా మనకు రైతు భరోసా రాకపోతే మాట్లాడుతున్నాము. తర్వాత మహాలక్ష్మి పథకం కరెక్ట్గా అమలు చేయకపోతే మాట్లాడుతున్నాము. తులం బంగారం గురించి మాట్లాడుతున్నాం. కానీ 1,00,000 రూపాయలు పెట్టి రాబోయే కాలంలో ఇంజనీరింగ్ మీ కొడుకులను మీ బిడ్డలను చదివించగలుగుతారా? 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు మంచి సీట్ వచ్చినప్పుడు కూడా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివించగలుగుతారా? 1,00,000 రూపాయలు పెట్టి లా చదివించగలుగుతారా? ఇలాంటి మాత్రమైన పథకాన్ని మనకేదో ఉచితాలు ఇస్తున్నామని చెప్పేసి అంటే ఆ మాటల మాటన దీన్ని ఎత్తేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి పేద విద్యార్థులు చదువుకునేటువంటి చక్కని అవకాశాన్ని ఇన్ని రోజుల నుంచి తీసుకొచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి
దయచేసి తల్లిదండ్రులు, మేధావులు అందరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి ఈ 30వ తారీఖు వరకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము గనక ఈ రియంబర్స్మెంట్ బకాయిలు మేము చెల్లిస్తాము, విద్యార్థులకు మేము ఆసరాగా నిలబడతామని చెప్పేసి కౌంటర్ వేయకపోతే ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేస్తారు. ఈ పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లా కానీ, లేకపోతే డిగ్రీ కోర్సులలో కానీ ఈ పథకం లేకపోతే జాయిన్ అయ్యేటోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40,000 రూపాయల ఫీజు దాన్ని నిర్ణయించుంటే ఫీ రియంబర్స్మెంట్ ఎవరైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఈబీసీలు కానీ, మైనార్టీ విద్యార్థులకు కానీ ఫీజు టు బి పేడ్ 0 అని ఉంటది అన్న. 0 ఫీజు మీరు కట్టాల్సి ఉంటది, అవసరం లేదు అని చెప్పేసి అంటారు. ఆ అలాట్మెంట్ ఆర్డర్ లో 0 ఫీజు ఉన్నది కాబట్టి విద్యార్థులందరూ కూడా దీని మీద ఆధారపడి చదువుకోవడం కోసం జాయిన్ అయ్యారు. ఒక విచిత్ర విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక సర్టిఫికేట్లు ఇవ్వక చాలా మంది పిల్లలు ఉన్నత స్థాయి చదువులకు కానీ ఉద్యోగాలు చేయలేని పరిస్థితి కనబడుతుంది. నాకు చాలా రావడం జరిగింది. అవునన్న, అసలు అది కోర్టులోకి పోయి ఆ కోర్టు ఆర్డర్ కూడా ఉంటది స్పష్టంగా. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా చాలా మంది పిల్లలు కనీసం తెలియక వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోలేక చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చనిపోయే సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా అంటే యూజీసీ రూల్స్ ప్రకారం ఒక టీసీ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి, సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ ఇది అంటే వాళ్ళ విద్యను కంప్లీట్ చేసుకున్నప్పటికి కూడా సర్టిఫికేట్ హోల్డ్ చేయడానికి ఎలాంటి అధికారం లేదని చెప్పేసి యూజీసీ చెప్పింది, కోర్టులు చెప్పినాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని విద్యార్థులను నరక యాతన చూపెడుతున్నారు. ఇప్పుడే అంతకు ముందుకే అండర్టేకింగ్ రాయించుకొని మీరు మాకు ఫీజు ఇయ్యని అవసరం లేదు, మీరు మాకు కట్టండి, గవర్నమెంట్ పట్టే మీరే ఉంచుకోండి అని చెప్పేసి అంత ముందుకే చెప్పిర్రు. ఇట్లా ఇంటర్మ్ ఆర్డర్ వస్తే ఇప్పటికీ శ్రీనిధి గానీ, లేకపోతే సిబిఐటి గానీ, లేకపోతే ఎంజిఐటి గానీ ఏవైతే ఈయన మొన్న 63 కాలేజీల ఫీజులు పెంచిండో 63 కాలేజీలు అందిన కాడికి దోసుకుంటున్నాయి. విద్యార్థులు కట్టకపోతే వాళ్ళను హాల్ టికెట్లు ఇస్తలేరు, ఎగ్జామ్ రాయనిస్తలేరు. మొన్న ప్రణీత్ అనే పిల్లడు అందుకే చనిపోయింది అన్న. ఇట్లా ప్రణీత్ ఆత్మహత్య ఇప్పుడు ఒక్కసారి మీరు డేటా తీయండి, ఎంతమంది చనిపోయాలో తెలుస్తాయి ఈ రియంబర్స్మెంట్ దీని మీద. మనం ఇంకొకటి రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నాం కదా. ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులలో అప్పులలో అధిక భాగం చదువు కోసం ఖర్చు చేసినాయే. ఇగో ఇట్లా గవర్నమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు అప్పు తెచ్చి పెట్టుకోవాలి. ఆ అప్పులు ఎక్కడి నుంచి చెల్లిస్తారన్న? అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ అక్కడ ఎఫెక్ట్ అయ్యేది కూడా రైతులే, రైతుల పిల్లలే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు. చాలా మంది ఆడపిల్లలు యూనివర్సిటీలో 60-70% చదువుకుంటున్నారు అన్న. ఒకప్పుడు ఆడపిల్లల్ని చదివిస్తే ఏమొస్తాయనే దగ్గర నుంచి రియంబర్స్మెంట్ వస్తుంది కదా, చదివిస్తే మన కుటుంబాలకు బాసడి నిలబడతారని చెప్పేసి వాళ్ళని చదివిస్తున్నారు. రేపు పొద్దున అమ్మాయిల పరిస్థితి ఏంది ఈ రియంబర్స్మెంట్ పథకం లేకపోతే? ఇలాంటి దుర్భర పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా మాకు అండగా నిలబడాలి. ఖచ్చితంగా దీని మీద ఏబీపీ కార్యాచరణ ఏముండబోతుంది? ఏబీపీ కార్యాచరణ మేము అంటే ఫీల్డ్ మీద పనిచేస్తున్న విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేస్తూనే మేము కూడా లీగల్ ఫైట్ చేయడానికి పోతున్నాము. ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కలిసి మేము వాళ్ళతో కేసులు వేస్తాము, మేము సంఘంగా కేసు వేస్తాము. తర్వాత అదే విధంగా ఏదైతే క్లాసులు బైకాట్ కానీ, తర్వాత గేట్ మీటింగ్లు కానీ, తర్వాత మా పెద్ద ఎత్తున అమరవీల స్థూపం దగ్గర కూడా ఓ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం. మెయిన్ గా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర చేయాలి. అవును, అదే మెయిన్. ఎందుకంటే వాళ్ళకి కదా ఫీజు రింబర్స్మెంట్ అక్కడే చదువుతున్నారు కదా, అక్కడ చేస్తే పర్మిషన్ కూడా ఇవ్వరేమో. ఇప్పుడు మొత్తము 2,400 కాలేజీలలో అంటే డిగ్రీ, తర్వాత బీటెక్, తర్వాత మెడిసిన్ ఇవంతా కలుపుకుంటే దానిలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీలు 25 కాలేజీలకే 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి మొన్నటి దాకా ఏమన్నాడు, నేను వాళ్ళు ఫీజు బకాయిలు అడిగినప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పేసి అన్నాడు. విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి వాళ్ళకి భయపడిచి ఏదో చేసిండు. మరి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయిందన్న, జూన్ లో అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో అయితే నీకు ఖాళీగా ఉంటది కదా, మరి ఇప్పుడు ఎందుకు జరుగుతారు విజిలెన్స్ ఎంక్వైరీలు? ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వాడో కోటి, వీడో కోటి, వాడో 2 కోట్లు ఇస్తాడు కాబట్టి అట్లా ఇక్కడ నుంచి వెళ్ళి 100 కోట్లు 200 కోట్లు ఇస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జేఎన్టీయూ నుంచి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ అని చెప్పేసి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో పోతున్నాయి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ ఏం చేస్తున్నాయి తెలుసా? నిన్నగాక మొన్న కూడా పేపర్లో వచ్చింది, మేము అంతకుముందు కూడా వీడియో రిలీజ్ చేసినాం. ఇది అంత ఉత్తుత్తి డ్రామా, ఇది తూతు మంత్రంగా జరుగుతుంది, పైసలు తీసుకొని నివేదిక అనుకూలంగా రాస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ఒక బృందము పైసలు తీసుకున్నాయని చెప్పేసి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి, తర్వాత యోగితా రాణా గారి దృష్టికి, దీని ఎవరు పైసలు తీసుకున్నారని చెప్పి శివధర్ రెడ్డి గారు డైరెక్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కి ఫోన్ చేసిన సందర్భాలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముచ్చట చెప్పాలి,
మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ కి, మహారాష్ట్ర ఎలక్షన్స్ కి, తమిళనాడు ఎలక్షన్స్ కి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కి, కేరళ ఎలక్షన్స్ కి పైసలు పంపేయడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి పైసలు ఉంటాయి. కానీ అలా పేద పిల్లలు ఇక్కడ తెలంగాణ వాళ్ళు, నువ్వన్నా తెలంగాణ ఉద్యమం చేసినావో లేదో తెలియదు, తుపాకీ పట్టుకొని అందరిని బెదిరించినావు. నువ్వు అప్పుడు వేరే పార్టీలు ఉన్నావు, కానీ అందరూ కేసులు పెట్టుకొని చదువుకున్నారు కదా. మరి ఆ పిల్లలకు నువ్వు ఇవ్వడానికి ఏమవుతుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. విద్యార్థులకు ఇది నువ్వు ఇచ్చే భిక్ష కాదు, ఇది హక్కు ఇది. మా రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఏంది అందరూ ఇంత చందాలు వేసుకుంటే 1000 కోట్లు ఇవ్వాల్సినావు కదా. మరి నీకు ఇయ్యే శాతం కాబట్టి అట్లా అడుగు. ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళ CSR ఫండ్ ఉన్నది కదా, వాళ్ళని అడుగు. 10,000 కోట్లు మేము కట్టన్నయ్యా, ఒక్కసారి మీరు అందరు తల చెయ్యితే 10,000 కోట్లు క్లియర్ చేద్దాం. ఇంకో వాళ్ళ వచ్చే సంవత్సరం నుంచి 2,500 కోట్లు నేనే కట్టుకుంటా నా ప్రభుత్వం నుంచి అని చెప్పేసి అట్లానే పిలిపిడి ఆదర్శంగా నిలుస్తావు కదా. జైలు ఆయనకు అర్థం అంటే తెలంగాణ కంప్లీట్ గా గతంలో కేసీఆర్ వాంటెడ్ చేసిండు, ఈయన కూడా అదే పరిస్థితి. ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసేట్లు ఒక భారీ కుట్ర చాలా బలంగా జరుగుతుంది. ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ కానీ రైతు బంధు కూడా గతంలో కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఈయన రాగానే ఎత్తేసి కుట్ర. ఇదంతా జరుగుతూ ఉన్నది, అంత గందరగోళం అయితే కనబడతా ఉంది. అన్ని అనవసరమైనటువంటి కాంట్రాక్ట్ బిల్లులు అనుకుంటా అవనుకుంటే ఇవి అనుకుంటే జరుగుతుంది తప్ప తెలంగాణ రాష్ట్రం అయితే గాడిలో పడ్డట్టు అయితే కనబడుతుంది. చాలా పెన నుంచి పొయ్యిలో పడ్డట్టే అయిపోయింది పరిస్థితి. సో ఖచ్చితంగా మీరు వేబీపీ చేసేట ప్రతి కార్యక్రమం సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ చేయండి, మేము ఖచ్చితంగా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని మీకు కొంచెం ఉద్యమంగా చేద్దాం. మా మీడియాకు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దీన్ని కొంత జనాల్లో చర్చ తీసుకుపోవాలి. మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతున్నాయో వీటి చర్చ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే దిశగా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమానికి మీతో పాటు కలిసి మాలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే జెన్యున్ కాల్స్ ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం. సో ఇది పరిస్థితి. సో ఫీజు రింబర్స్మెంట్ ను ఎత్తేసేటువంటి భారీ కుట్ర రేవంత్ రెడ్డి చేస్తూ చెప్పేసి ఒకటి స్పష్టంగా రాంబాబు ఏబీపీ సెక్రటరీలో చాలా స్పష్టంగా వారు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణ కూడా డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి ఈ ఫీజు రింబర్స్మెంట్ వల్ల దాదాపు కొన్ని లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. ఈవెన్ నేను కూడా 2004 నుంచి 2008 వరకు ఫీజు రింబర్స్మెంట్ బీటెక్ పూర్తి చేయడం జరిగింది. సో అందులో ఆ యొక్క ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన విలువ నాకు తెలుసు, ఆ విద్యకు సంబంధించిన విలువ నాకు తెలుసు. ఒకవేళ ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ గా లేకుంటే 100% నేను అంత చదువుకోపోయేది కాదు. సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కాపాడే దిశగా, ఫీజు రింబర్స్మెంట్ కాపాడే దిశగా అందరం కూడా నడుమించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫీజు రింబర్స్మెంట్ వల్ల లబ్ధి పొందినటువంటి కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, విదేశాల్లో చాలా పెద్ద ఎత్తున మంచిగా స్థిరపడే వాళ్ళు. దయచేసి మీరందరూ కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం కాలేజ్ టీ పక్షాన.